చాలామంది స్టూడెంట్స్ రిపీటెడ్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ గురించి ఇవాళ ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి సివైకి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి అనే డౌట్ ఉంటుంది. సివై రిజల్ట్స్ ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ టు మే ఆ టైంలో రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ రిజల్ట్స్ కనుక డిక్లేర్ అయ్యాయి అనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర మనకి రిజల్ట్స్ అవుట్, రిజల్ట్స్ డిక్లేర్డ్ అనేది కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, చాలామంది అంటే నేను రిజల్ట్స్ వచ్చిన సిచ్యుయేషన్స్ గురించి చెప్తున్నాను. అప్పటి వరకు నా దగ్గర అడ్మిషన్ నెంబర్ లేదు, అంటే జర్నల్ నెంబర్ లేదు, నేను ఎట్లా తెలుసుకోవాలి అనేసి అంటారు. సో నో యువర్ జర్నల్ నెంబర్ అని ఇక్కడ వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు కదా, ఇక్కడ నోటిఫికేషన్ రీసెంట్ది సెలెక్ట్ చేసుకొని నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ ఎస్ఎస్సీలు ఎట్లా ఉందో అది ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పెడితే ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా మీ జర్నల్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అదేంటి నా అప్లికేషన్ నెంబర్ నా దగ్గర లేదు, నా హాల్ టికెట్ లేదు, మరి ఎట్లా ఏంటి అని అన్నప్పుడు ఇవి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, రిజల్ట్స్ గురించి అయితే కనిపించాయి కదా. అండ్ ఇంకొకటి, నిన్న నైట్ కొంతమంది కమెంట్స్లో అడిగారు, అక్క ఫేజ్ 2 రిజల్ట్స్ మేము చూసుకోలేకపోతున్నాము అనేసి. ఇక్కడ మీరు చూడండి, ఈ 2 లింక్స్ని దీన్ని డిజేబుల్ చేసేసారు. మనకి ఇన్ని డేస్ ఏంటి అంటే ఈ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది కదా, సో అందుకోసమని ఈ లింక్స్ని డీయాక్టివేట్ చేసేసారు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే కూడా మనకి ఏమీ రాదన్నమాట. దీని గురించి మీరు ఇప్పుడు ప్రజెంట్ వదిలేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫేజ్ 1 రిజల్ట్స్ చూసుకుంటేనే కదా మీరు ఫేజ్ 2 ఎగ్జామినేషన్ రాసిండ్రు. ఇప్పుడు ఫేజ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతే ఇక్కడ ఉన్న సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్. అండ్ కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా మీ 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లాగో ఒక్కసారి తీస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ డిగ్రీ బీటెక్ వరకు కూడా పనిచేస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక్కటి మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేయకండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఒక 1 వీక్ వస్తాయి అనే ముందు అప్లికేషన్స్ చేసుకోండి. ఎందుకంటే ఒక అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేస్తారనమాట ఇన్కమ్ సర్టిఫికేట్కి. మనకి 1 వీక్లో ఇన్కమ్ 15 రోజులలో వచ్చేస్తుంది కాబట్టి పెద్ద ఫిక్కర్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ అది కాకుండా అన్ని స్టడీ సర్టిఫికేట్స్, హాల్ టికెట్ని చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెడీగా పెట్టుకోండి. ఇంకొకటి, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతారు సోషల్ వెల్ఫేర్లో. ఆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం నేను చెప్తాను, మీరు ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది రెగ్యులర్గా ఛానల్ని చూస్తూ ఒక 10 మందికి షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.